వేత్తలను సైతం మీరు తప్పుడు చేస్తున్నారు, తప్పు చేశారు, మీ మీద కేసులు పెడతాము, మీ ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి విచారణ సంస్థలను కూడా ఉపయోగించి ఏ విధంగా పారిశ్రామికవేత్తల దగ్గర నుండి ఆస్తులు లాక్కున్నారో దీన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ అంటారు. ఇది దోపిడీ. ఆ దోపిడీకి ఎలా పాల్పడ్డారో ఈ రోజున వెలుగు చూస్తా ఉంది. ఈ రోజున రైసు కాకినాడ పోర్టు నుంచి ఏ విధంగా అక్రమంగా తరలిస్తా ఉన్నారు. అది పోర్టుని ఒక వైఎస్ఆర్‌సీపీ సామ్రాజ్యం లాగా పెట్టుకొని ఈ రోజున దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే పరిస్థితుల్ని ఈ రోజున వాళ్ళు సృష్టించారంటే మనం వాళ్ళ యొక్క నిరంకుశ విధానాన్ని మనం ఆలోచించాలి. రెండోది, ఈ రోజున ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారిని 3rd డిగ్రీ చేశారు. దాంట్లో విజయపాల్ పరిస్థితి ఏమైంది? సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కానీ బెయిల్ కుదరదా బాబు, నువ్వు చట్టాన్ని రక్షించవలసిన వాళ్ళు చట్టాన్ని భక్షించేశారు కాబట్టి మీరు విధి నిర్వహణలో పాల్గొ కాబట్టి నువ్వు జైలుకి పోవాల్సిందే అని చెప్పేసి జైలుకి వెళ్ళిపోయాడు కదా. అనేక మంది ఐపీఎస్ అధికారులు, దాదాపుగా 4-5 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయిపోయి ముందస్తు బెయిల్ వేసుకుంటున్నారు కదా. కొంతమంది పారిపోయారు కదా. జగన్మోహన్ రెడ్డి మాటలు వినేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడి సోషల్ మీడియాలో పెట్టినట్టు వర్రా రవీందర్ రెడ్డి పరిస్థితి ఏంటి? అలానే సజ్జల భార్గవ రెడ్డి ఎందుకు పారిపోయాడు? పాపం సజ్జల భార్గవ రెడ్డి దాని మీద వాళ్ళు చెప్తారు, ఇంకేముందు సుప్రీంకోర్టు ఇచ్చింది, మమ్మల్ని మంచి రక్షణ వచ్చింది, మీరు సోషల్ మీడియా వాళ్ళారా మీరు విజృంభించండి అంటాడు. వాళ్ళకి ఏమి ఇవ్వాలా? 2 వారాల పాటు మీరు హైకోర్టులో మాట్లాడుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అక్కడ మాట్లాడుకోండి, హైకోర్టు ఇష్టం, మీ బెయిల్ కంటిన్యూ చేయాలా రద్దు చేయాలా అనేది హైకోర్టు న్యాయస్థానం. తప్పులు చేసిన వాళ్ళని సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. అంటే సార్ ఇప్పుడు ఈ అంశాలన్నింటిలో వీళ్ళు ఏమైనా తప్పించుకునే అవకాశం ఉందా? ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు లేదా వైసీపీకి సంబంధించి వాదిస్తున్న లాయర్లు బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత 111 సో అప్పుడెప్పుడో చేసిన దాని ప్రకారం ఇప్పుడు కేసులు పెడతారా? ఇది కుదరదు అని వాదించేస్తున్నారు. అలా తప్పించేసుకోవచ్చా? ఇప్పుడు ఒకటి మేడం గారు, అప్పుడు ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్, కానీ వ్యవస్థీకృత నేరాలనేవి కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ వ్యవస్థీకృత నేరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో పాలనలో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి నేరాలు ఇవి. అప్పటితో ముగిలా కొనసాగుతున్నాయి. కంటిన్యూయింగ్ అఫెన్స్ ఇది. కాబట్టి ఇప్పుడు కొనసాగుతున్నప్పుడు, ఇప్పుడు కూడా జరుగుతున్నప్పుడు బిఎన్ఎస్ రాక ఏమొస్తుంది? జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల కాలంలో ఇది కనుక అంతటితో పరిమితి ఆగిపోయి ఉంటే వాళ్ళ వాదనకి అర్థం ఉంది. ఆగలేదే, ఇప్పటికీ కొనసాగుతుంది ఆ నేరాలు. కాబట్టి డెఫినెట్ గా కొత్త నేరాలు కూడా, వ్యవస్థీకృత నేరాలు కానీ ఇవన్నీ కూడా అప్లై అవుతాయి. ఏదేమిటప్పుడు కూడా మేడం గారు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అధికారులే ఈ రోజు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి, ఐఏఎస్లు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి, ఎవరైతే వ్యాపార సంస్థల దగ్గర అక్రమం ఎక్కడ కూడా గత అనేక సంవత్సరాల కాలంలో పారిశ్రామికవేత్తలను బెదిరించి తీసుకున్న సంఘటనలు ఆదాయ దాంట్లో చూసాం. ఆదాయ దాంట్లో ఇంకోటి స్పష్టంగా మనం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది, ఆదివాసీ ప్రాంతాల్లో భూముల్ని నాన్ ట్రైబల్కి ఇవ్వకూడదు. సమత అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. గవర్నమెంట్ కూడా నాన్ ట్రైబల్ గా ట్రీట్ చేయమంది, అవును, గిరిజనేతలుగా. అలాంటి దాంట్లో కూడా వందలాది ఎకరాలు ఆదాయానికి అంటగట్టేశాడు. అంటే సుప్రీంకోర్టు తీర్పులు పనిచేయవు, రాజ్యాంగం పనిచేయదు. చట్టాలు ఇలా ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వం ఎలా ప్రొసీడ్ అవుతుందో కూడా మాట్లాడదాం. టీడీపీ నుంచి